మీరు ఉండేది ఇక్కడే అంట కదా, మేము ఇక్కడే ఉంటాం. మరి ఇక్కడే ఉన్నప్పుడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు మీరు చూడలేదా? అంటే సౌండ్స్ రాలేవా మీకు? అది పొద్దున పూట చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, రాత్రి అందరు పండుకుంటారు. గాండుగల వచ్చి రాత్రిపూట చేసేవాడు కరెక్ట్ కాదు. నేనేమంటా అంటే మన అమ్మవారిని మనం కాపాడినప్పుడు రేపు పొద్దున మన ఇంట్లో మన అక్క మన చెల్లెని మనం ఏం కాపాడుకుంటాం? ఇక్కడ లాఠీచార్జ్ చేస్తారు. లాఠీచార్జ్ చేసేటోళ్ళు ఉంటే ఇంతమంది ఉండరు. ఇక్కడ లాఠీచార్జ్ భయపెట్టడం కాదు, చంపినది చచ్చిపోతాం. దేని గురించి వస్తున్నాం? మా ధర్మం గురించి వస్తున్నాం. ధర్మం గురించి కొట్లాడకపోతే ఆడు రండగాడు. ఇంతమంది తెలంగాణ టీవీలలో చూస్తారు కానీ ఒక్కడైనా వచ్చి నించుంటుండా? అంటే అది ఓన్లీ బంజారాహిల్స్కి సంబంధించిందా? కాదు కదా, మొత్తం తెలంగాణ మొత్తం కలిసి రావాలా? ఎందుకు కొట్లాడుతున్నాం? నా ఇంటి కోసం కొట్లాడుతున్నానా? మా వీళ్ళింటి కోసం, ఎవరింటి కోసం? అమ్మవారిని వచ్చి రాత్రి రాత్రి అట్లా విగ్రహం తీసుకొని మేము ఆ విగ్రహం తెచ్చి పెట్టాలా? మాకు అదే కావాలి, ఇంకేమొద్దు. ఎవరు ఎంత రచ్చ చేసినా ఏముండదు. కానీ తీసుకుపోయి కూడా ఒక టెంపుల్ లోనే పెట్టిరా విగ్రహాన్ని అని చెప్తున్నారు. మీరు చూసారా? అంటున్నారు, మీరేమంటారు మరి? నేను చూడలే, మీరు చూసారా? గవర్నమెంట్ చెప్తుంది కదా, పోలీసులతో మాట్లాడినా చెప్తారా? దాని గురించి చెప్తలే, నువ్వు విగ్రహం గురించి అడుగుతాయేమమ్మా? విగ్రహమేమా నువ్వు 6 స్కీమ్లో వదిలేసి విగ్రహం గురించి ఎవరైనా పట్టించుకుంటురా? ఇది చాలా తప్పు. మా అమ్మవారిని తెచ్చి ఇక్కడ పెట్టాలి. పెడితేనే మేము అందరం ఇక్కడ నుంచి కాదు, లేకపోతే బోనం కూడా కింద పడిపోయింది అని విన్నాం కదా. అవును, బోనం కొంతమంది అంటారు, పోలీసు వాళ్ళు నూకేశారు అని అంటుండ్రు. ఒక్క పోలీసు వాళ్ళకి బ్యాచ్ లేదు. పోలీసు వాళ్ళు బయటకుని వచ్చిన గూండాలో తెలియదు. పోలీస్ అన్నప్పుడు బ్యాచ్ ఉంటుంది కదా, ఒక్క కానిస్టేబుల్కి బ్యాచ్ లేదు. వాళ్ళు రౌడీలో మాకు ఇల్లు తెలుస్తుందమ్మా, లాఠీ చార్జీలు చేస్తారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీళ్ళకి అంత హక్కు ఎక్కడిది అని మాట్లాడుతున్నారు. మీరేమంటారు వీటిపైన? జై గురుదేవత. జై. ఇక్కడ ఒక గుడి ప్రాణప్రతిష్ఠ జరిగిన గుడి విగ్రహాన్ని తీయాలంటే ఆగమ శాస్త్ర ప్రకారంగా ఒక శాంతి హోమం చేసి గోవు తోకకి తాడు కట్టి విగ్రహం కట్టి తీయాలి. ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ఏవి లేకుండా అర్ధరాత్రి వచ్చేసి ఆ విగ్రహం తీసుకెళ్ళిందనే సమాచారం మాకుంది. అర్ధరాత్రి ఎవరు వస్తారు? అధికారులు రారు. అర్ధరాత్రి ఎవరు వస్తారు? దొంగలు. అయితే అది వాళ్ళే నిర్ణయించాలి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు అవలోకనం, వాళ్ళు సొంతంగా ఆలోచన చేసుకుంటే అర్థమవుతుంది. అమ్మవారు ఇప్పుడు ఇంతమందిలో అమ్మవారు ప్రవేశించి వచ్చింది. వీళ్ళందరూ ఉత్తయం రాలేదు, వీళ్ళేమి ఇక్కడ జరుగుతుందని తమాషా చున్నిక రాలేదు. వీళ్ళందరూ కూడా అమ్మవారి లోపల ప్రవేశించింది. ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చకముందే గవర్నమెంటే స్పందించి మాకు రేవంత్ రెడ్డి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఈ మధ్యన కాళేశ్వరం పుష్కరాల గురించి చేసిండు, హిందూ సమాజం గురించి ఆయన కొంచెం చేస్తున్న నమ్మకంతోనే రేవంత్ రెడ్డి గారికే మేము డైరెక్ట్ విన్నవిస్తున్నాం. అయ్యా, ఈ వాయిస్ మీ వరకు వస్తే మీరు వినగలిగితే మీతో చిన్న విన్నపం. ఇది హిందువులు ఎన్నో ఏళ్ళకించి ఇక్కడ పూజలు చేసుకుంటున్న అమ్మవారు పొలిమేరలో ఉంటుంది. ఇదంతా మీరే స్వయంగా వచ్చి చూడండి. ఇది గుడి అడవిలో ఉన్నట్టు ఉంటుంది. ఇది మీకు దేనికి పనికిరాదు. అపార్ట్మెంట్లు కట్టుకోవడానికైనా సరే ఆ గుడి స్థలం వదిలిపెట్టి మీరు కట్టుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి తెలియదు గవర్నమెంట్ స్థలం ఉంది. గుడి కట్టుకున్నారు, పుట్ట దగ్గర చిన్న పోటలు పెట్టుకున్నారు, తర్వాత గుడి కట్టుకున్నారు. ఆ 80 గజాల స్థలం మీకేం పెద్దగా మీకు పనికిరాదు. కాబట్టి హిందూ సమాజాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని, మీరు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళనే సంగతి మా అందరికీ తెలుసు. కాబట్టి ఆ అభిమానంతోనే మీకు విన్నపం చేస్తున్నాం. జై గురుదేవ్. జై. మీరు ఇప్పటివరకు ఎన్నో విషయాలలో ఎంతో మంది గురించి మాట్లాడారు, సనాతన ధర్మాన్ని కాపాడాలని. ప్రజెంట్ ఈ రోజు చూసుకుంటే దేవతకే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఏముంటది అని ఒక నినాదం కూడా వినిపిస్తుంది. మీరేమంటారు? ఒక సాధువుల లక్షణం ఏంటంటే గుడి ఎంతటి చిన్నదైనా ఎంతటి పెద్దదైనా ధర్మాన్ని పాటించాలి. ఆ ధర్మాన్ని అనుకూలతగా ప్రజల యొక్క సుభిక్షత, సౌభాగ్యవతుల యొక్క ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవడం ముఖ్యమైనది. ఈరోజు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన పెద్దమ్మ తల్లిని మనం కూల్చామనంటే ముమ్మాటికి ఇది అరిష్టంగా. సాధు సంరక్షణలో ఉన్న సాధు సత్పురుషులందరూ ఎక్కడెక్కడి నుంచో శృంగేరి పీఠము నుంచి, రాజరాజేశ్వరి పీఠము నుంచి, కేదార్నాథ్ మహాక్షేత్రాల నుంచి వాళ్ళు ఇస్తున్న పిలుపు ఏంటంటే ఇప్పటికే దేశం ఎన్నో విధాలుగా నష్టపోతుంది. ఆడపిల్లలకి రక్షణ లేకుండా, శాస్త్రీయతకి రక్షణ లేకుండా, దాడుల మీద దాడులు, భూకంపాలు, ఎడతెలుపు లేని వర్షాలు, పంట నష్టాలు జరుగుతున్న సమయంలో జగన్మాతలని మనందరము ఈరోజు శ్రావణ మాసంలో ఇలాంటి ఒక అపవిత్రమైన పని చేయడం చేత ప్రభుత్వ అధికారులని మేమందరం కూడా సాధువులందరం ఒక మాట అడుగుతున్నాము. మమ్మల్ని మా సాధు సంరక్షణ నుంచి కూడా ఒక నివేదికని మీకు అందజేస్తున్నాము. గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది.
సాధు సత్పురుషులందరము ఏకమయ్యాము. 100 గజాల స్థలాన్ని మనము ఈరోజు తీసుకొని భావి తరాలకి మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిన విధంగా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూడాలి. ప్రజలందరూ కూడా ఆవేశాలతో, ఎంతో ఉక్రోషంతో, కోపంతో, ఉద్రిక్తంతో ఇక్కడికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఈరోజు గుడుల మీద జరుగుతున్న ఎక్కడో లేని అనారోగ్యత కలగడం. ఒక నాగరికతని మనం తక్కువ అంచనా చేసుకున్నట్టుగా, మన గుడులు గోపురాలను మనమే కూలగొట్టుకున్నట్టుగా చేస్తే భవిష్యత్తులో ఉన్న పిల్లలు, భావి తరాల్లో ఉన్న మన యొక్క తరతరాలకు కావాల్సిన మన యొక్క హైందవ శక్తిని, సనాతన ఋషి పరంపరని అందించలేని వాళ్ళం అవుతాము. కాబట్టి సాధువుల పిలుపు మేరకు అందరూ ఏకమవ్వడం, ఈరోజు ఛానల్లో అందరు కనబడడం ఈరోజు శుభసూచకం. ఈరోజు శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు చేసుకుంటున్న ఆ ఆడపిల్లలందరూ కూడా పరమాత్ముడిని కోరుకొని ఈరోజు మొదటి బోనం అక్కడ పెట్టారు. ఆ బోనము నిజంగా చరిత్రలో నిలిచిపోయే బోనం కావాలి. ఆ ఆడపిల్లలకి సుభిక్షత, ఆ పెట్టిన కారణ జన్మల ఆడవాళ్ళకి నిజమైన గౌరవం దక్కాలని చెప్పేసి మనసా వాచ కర్మన ఒక సాధువులైన మేమందరం కూడా ఈరోజు ముఖ్యమైన వ్యక్తులకి, రెవెన్యూ అధికారులకు కానీ, తర్వాత ప్రభుత్వ అధికారులకు కానీ ఒక వాంగ్మూలమైన పత్రాన్ని నిన్న అందజేశాము. కాబట్టి కలెక్టర్ గారు కూడా 4 రోజుల సమయం తీసుకున్నారు. వాళ్ళు కూడా మనకి మంచి ఆలోచన చేసి పాజిటివిటీగా ముందుకు వస్తారు. కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలమ్మా. మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. మీరందరూ ఏడగరుపు లేకుండా ధూప ఆకలి అని మానేసి పొద్దున్న నుంచి ఇక్కడ ఉండడం చేత ఈ చైతన్యం వచ్చింది. కాబట్టి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మంచి పనులు చేస్తున్నాడు. కాళేశ్వరమే కానీ, ఇంకేదైనా బోనాలే కానీ, బోనాల పండుగకి 20 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేశారు. అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరిగింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగలేరు. కాబట్టి ఆయన గారు ఇది దృష్టికి తీసుకెళ్లి 100 గజాల స్థలం పెద్దమ్మ తల్లికి సమర్పించే విధంగా ఇచ్చిన తర్వాత మరోసారి మనం ప్రపంచనంగా ప్రజలందరం ఇక్కడికి వచ్చి బోనాలను సమర్పించి ఆ ఆయుర ఆరోగ్యాలని జగన్మాత పెద్దమ్మ తల్లి ద్వారా మనందరం పొందాలని చెప్పేసి మా యొక్క మనసా వాచ అంతఃకరణమ శుద్ధి యొక్క విజ్ఞప్తి తల్లి. ఓకే గురుగారు, లాస్ట్ క్వశ్చన్. అమావాస్య రోజు టెంపుల్ని మధ్యరాత్రి ధ్వంసం చేయడం, కూలగొట్టడం ఒకటి, అండ్ ఇంకోటి బోనం తీసుకెళ్తుంటే బోనం కింద పడిపోవడం, ఇవేమన్నా? ఇప్పుడు అవాంఛనీయత సంఘటన బోనం కింద పడ్డదని ఇప్పటికీ చాలా మంది చెప్పారు. అమలారా, బోనము ఒక కారణ జన్ముల చేత ఒక కారణానికి చరిత్ర శాసనాల్లో ఉన్న పూటాన్ని రాయడానికి వెళ్తున్న బోనం కింద పడ్డ శుభసూచకమే. మనం పోతూ పడలేదు. ఒక ఆలోచన ద్వారా పోతూ ఉన్నాము. అమ్మని నిలబెట్టడానికి పోతున్నాము, గౌరవాన్ని సంపాదించడానికి పోతున్నాము, సౌభాగ్యవతులని కాపాడడానికి పోతున్నాం. కాబట్టి ఆ బోనం ఎక్కడ పడ్డదో అక్కడి నుంచి సుభిక్షత మొదలవుతుంది అని చెప్పేసి ఇందాక చాలా మంది అడుగుతూ కూడా చెప్పిన ఆ బోనం కారణం చేత పడ్డది. ఆ కారణం చేత పడ్డ బోనం నిజంగా మనందరికీ చరిత్ర శాసనాల్లో ఒక బయలురాయి అవుతుందమ్మా. ఖచ్చితంగా సుభిక్షత. మళ్ళీ అమ్మ గుడి కట్టిన తర్వాత మనందరము ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఒక సాధు సంరక్షణ నుంచి మేమందరం వస్తామని మీ అందరికీ మాటిస్తున్నాము. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు హైందవి, బీజేపీ స్టేట్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని నేను. ఇవాళ బీజేపీ వైఖర్యంలో మొదటి నుంచి కూడా బీజేపీ హిందువులకు సపోర్ట్గానే ఉంటుంది. మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు వారు కూడా వచ్చిపోయారు ఇక్కడికి. ఆల్రెడీ లంకల దీపక్ రెడ్డి గారు కూడా వచ్చిపోయారు. అట్లాగే మా చింతల రామచంద్రారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు. వాళ్ళను మా కార్పొరేటర్స్ అందరూ కూడా సపోర్ట్గా ఉన్నాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం 100% సపోర్ట్ చేస్తాము. ఇవాళ నేను కూడా రావడం జరిగింది ఇక్కడికి. ఇంకొక విషయం చెప్తున్నాను, నేను రోహింగ్యాల పైన పోరాటం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలను పంపించాలని చెప్పేసి. కానీ నిజంగా వాస్తవం చెప్పాలంటే అసలైన రోహింగ్యాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోహింగ్యాలను అందరూ కూడా దించకపోతే మాత్రం ఖచ్చితంగా దేశంలో ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని గుళ్ళను కూడా వాళ్ళు కూర్చోడానికి రెడీగా ఉన్నారు. సో మీరు అంటే పర్టికులర్ గా తీసుకొని ఇక్కడ బస్తీవాసులు మాత్రమే బోనాలతో సమర్పించడం జరుగుతుందా, లేకపోతే బీజేపీ నుండి కూడా ఎవరైనా బోనాలు తీసుకురావడం జరుగుతుందా? పార్టీలు ఏం లేవండి. ఇక్కడ జెండా ఒకటే, ఎజెండా ఒకటే. కేవలం మా గుళ్ళను మేము కాపాడుకోవాలి. మన గుళ్ళను ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవడమే మా యొక్క లక్ష్యం, అంతే తప్ప ఇక్కడ పార్టీ పరంగానో లేకపోతే ఒక కులం పరంగానో ఒక మతం ఒక విధంగా ప్రాంతం పరంగానో నేను రాలేదు ఇక్కడికి. నేను ఒక హిందువుగా, ఒక మహిళగా నా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా ఈ గుడిలను ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కాపాడుకోవడానికి మేము ముందుకు వచ్చాము. హిందువుల పైన, హిందూ ఆలయాల పైన దాడులు జరిగినప్పుడు కేవలం బీజేపీ మాత్రమే వస్తుంది, వేరే పార్టీలు ఎందుకు రావట్లేదు? అందరూ కూడా బొందుగాళ్ళు, హిందువులు బొందుగాలు అన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ యొక్క దేవాలయాల గురించి వాళ్ళకి చిత్తశుద్ధి లేనే లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల పక్షాన పోరాటం చేస్తాము. తప్పకుండా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించేంత వరకు కూడా మేము ఈ యొక్క పోరాటాన్ని ఆపము. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ లోనే అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ యొక్క గుడికి సంబంధించినటువంటి గుడిని మళ్ళీ పునర్నిర్మించి అక్కడ
అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే. అక్కడ మళ్ళీ యథావిధిగా బోనాల పండుగలు చేసుకోవాల్సిందే. మన యొక్క అన్ని పండుగలు అక్కడ చేసుకునేంత వరకు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. ఈరోజు పెద్ద ఎత్తున బోనాలు తీసుకోవాలని పిలిపించారు. అయితే సెంట్రల్ లో హోమ్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు అమ్మవారి దగ్గర అంత పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు పెట్టారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా సంజయ్ అన్న గారు కూడా సపోర్ట్ చేశారండి ఈ విషయం పైన. ఎప్పుడైనా కూడా సంజయ్ అన్న ఫస్ట్